వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పెట్టుబడుల సాధనలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దావోస్ సింగపూర్ డీల్స్ లో సుమారు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం దావోస్ వేదికపై మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలలో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ కంపెనీతో 60,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం కుదిరింది. దావోస్ లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ పుంకేతో సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించారు. అమెజాన్ ఇప్పటికే 2030 నాటికి తెలంగాణలో $4.4 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో 3 డేటా సెంటర్స్ ను అభివృద్ధి చేసిన ఈ సంస్థ అవి విజయవంతంగా నిర్వహణ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన 60,000 కోట్ల పెట్టుబడి ప్రణాళిక డేటా సెంటర్ల విస్తరణలో మరింత ముందడుగు వేయనుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక నినాదమైన నియామకాలు అంశానికి పెద్దపీట వేస్తూ భారీగా ప్రభుత్వ నియామకాలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొక వైపు సహజ వనరులు పుష్కలంగా ఉన్న తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలను పెంచడానికి కృషి చేస్తోంది. రాష్ట్ర యువతకు ప్రైవేటు ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి కూడా చర్యలు తీసుకుంటోంది. 2025 జనవరిలో దావోస్ వేదికగా నిర్వహించిన 2024-25 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పెట్టుబడులను ఆకర్షించింది. 2024లో 40,832 కోట్లతో 18 పరిశ్రమల ఏర్పాటుకు, 2025లో 178,950 కోట్లతో 26 పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రంలో సుమారుగా 75,000కు పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని వెల్లడించారు. వీటిలో 50% పైగా ఉద్యోగాలు ఐటీ రంగంలోనే ఉన్నాయి. ఆధునిక సాంకేతికతలో గ్రేటర్ హైదరాబాద్ కి ఉన్న ప్రత్యేకతలు ఐటీ రంగాలను ఆకర్షిస్తున్నాయి. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ రంగాలలో పెట్టుబడుల కోసం కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్ వంటి రంగాలలో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. 2024లో వచ్చిన పెట్టుబడుల్లో ఐటీ, డేటా సెంటర్స్ కి గాను 15,200 కోట్లు, ఎనర్జీ రంగంలో 23,000 కోట్లు, లైఫ్ సైన్సెస్ లో 2,632 కోట్ల ఒప్పందాలు జరిగాయి. ఇక 2025 పెట్టుబడుల్లో ఐటీ, డేటా సెంటర్స్ కు గాను 1,04,500 కోట్లు, ఎనర్జీ రంగంలో 66,500 కోట్లు, లైఫ్ సైన్సెస్ లో 7,950 కోట్ల ఒప్పందాలు జరిగాయి. వీటిలో ఇప్పటికే 70% పైగా ప్రాజెక్టులు పూర్తి కాగా మిగతావి పురోగతిలో ఉన్నట్లు సమాచారం. ఈ పెట్టుబడులతో ప్రస్తుతం 2% ఉన్న రాష్ట్ర జీడీపీ వృద్ధి చెందే అవకాశాలున్నాయి. దావోస్ ఒప్పందాల అమలు తీరుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పెట్టుబడుల రాక కోసం అధికారులను ప్రోత్సహిస్తున్నారు. ప్రాజెక్టుల ఏర్పాటుకు భూముల కేటాయింపులు, స్థలాల కొనుగోలు, డిపిఆర్ తయారు చేయడం ప్రక్రియలు పూర్తి చేయడానికి ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది. దావోస్ ఒప్పందాల ఎంఓయూలు పూర్తిగా కార్యరూపం దాలిస్తే తెలంగాణ రాష్ట్రం ఆసియా డేటా సెంటర్ హబ్గా మారుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీ నెలకొల్పి 2 ఏళ్లలో 2 లక్షల మంది ఏఐ నిపుణులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దేశంలో తొలి ఏఐ ఎక్స్చేంజ్ తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ను ఇప్పటికే ప్రారంభించిన ప్రభుత్వం ఏఐను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు జెకా సహకారంతో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వ శాఖలు, స్టార్టప్స్, విద్యా సంస్థలు, పరిశోధకులకు, యువతకు సాంకేతిక తోడ్పాటును అందిస్తోంది. టీజీడెక్స్ ద్వారా రైతులకు సంబంధించిన అగ్రిటెక్ స్టార్టప్స్ కు డేటా అందుతుంది. ఐటీ రంగాన్ని గ్రేటర్ హైదరాబాద్ కే పరిమితం చేయకుండా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, షాద్నగర్ ప్రాంతాలలో కూడా విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో నగరాలు, పట్టణాలలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఐటీ కంపెనీలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామం. రాష్ట్రానికి పెట్టుబడులు అవసరమని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్లో ఫ్యూచర్ సిటీ నిర్మించడానికి ప్రతిపాదనలు తీసుకొచ్చారు.
పెట్టుబడుల కోసం వ్యాపారవేత్తలకు అనువుగా సకల సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి 2025 మార్చి 6వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నగర శివార్లలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 6 మండలాలను ఫ్యూచర్ సిటీ కోసం ఎంపిక చేశారు. రాజధాని గ్రేటర్లో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు అదనంగా 4వ నగరంగా ఫ్యూచర్ సిటీ రూపొందుతోంది. ఇక్కడ ఐటీతో పాటుగా ఇతర రంగాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తున్నారు. యాపిల్ ఫోన్ విడిభాగాల పరిశ్రమ, ఎలక్ట్రిక్ ఈవీ బస్సుల తయారీ యూనిట్, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు, రెస్టారెంట్స్, రేస్ క్లబ్, గోల్ఫ్ క్లబ్, ట్రేడ్ సెంటర్స్ లో కొన్ని అమలు కాగా ఇంకా కొన్ని ప్లానింగ్ లో ఉన్నాయి. కాలుష్య రహితంగా అభివృద్ధి చేస్తున్న ఈ ఫోర్త్ సిటీలో పరిశోధనలు చేసే సంస్థలకు ముడిసరుకు తెచ్చి మందులను తయారు చేసే ఫార్మా కంపెనీలకే భూములను కేటాయించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉండడంతో పాటుగా రహదారుల విస్తరణ, మెట్రో పొడిగింపుతో 4వ నగరానికి రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రాష్ట్రాన్ని పెట్టుబడులకు, పరిశ్రమలకు కేర్ ఆఫ్ గా మలిచేలా ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు ఫలిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో పాటుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనపరచడంతో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరగడం యువతకి వరం. పరిశ్రమలను తేవడంతో పాటుగా వాటికి అవసరమైన నైపుణ్యం గల యువతను తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకించి స్కిల్ డెవలప్మెంట్ కోసం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పలు ప్రోత్సాహకాలు, స్థానికంగా నైపుణ్యమున్న యువత లభిస్తుండటంతో దేశ విదేశీ పెట్టుబడిదారులు పరిశ్రమలను స్థాపించేందుకు తెలంగాణ రాష్ట్రం గేట్వేగా మారుతోంది. ఇది రాష్ట్ర యువతలో ఉపాధి భరోసాను నింపుతోంది.